కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ ఈరోజు వాయిదా పడ్డాయి. ఎందుకు వాయిదా పడవలసి వస్తుంది? ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఏం చెబుతున్నాడు? అటు పక్కన వివేక్ మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేది బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తున్నారు. అంతోపాటు ఆ మాజీ ఎమ్మెల్యే గారిని మాట్లాడింది. ఏంటన్నా ఎట్లా చూడవచ్చు మళ్ళీ అంత రప్చర్ అయిన పరిస్థితి? అంటే ఈరోజు పూర్తి స్థాయిలో కోరం ఉండి 14 మంది మా సభ్యులు మా వైపు ఉండి సిపిఐ 4 బీఆర్ఎస్ 10 22 వార్డుల్లో ఉన్నప్పటికీ కూడా ఎన్నిక జరపకుండా కాంగ్రెస్ వాళ్ళే మా కౌన్సిలర్లను నెట్టేసి గల్లాలు పట్టి గుంజి గొడవ చేసినట్టు చేసి గలాట సృష్టించి మంత్రి ఆధ్వర్యంలో అధికారుల ప్రోద్బలంతో ఇవాళ ఎన్నికను వాయిదేసి పారిపోయారు. అంటే ఒక రకంగా 22 వార్డుల్లో 14 వార్డులు గెలిచిన బీఆర్ఎస్ సిపిఐ కూటమి ఇక్కడ పాలకపక్షంగా ఇవాళ చైర్మన్ వైస్ చైర్మన్ కావాలి, ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పి పోలీసులను వాడి అధికారులను వాడి మమ్మల్ని ఎవరిన దగ్గరికి రానియకుండా మొత్తం ఆయన వందలాది మందితోని కాంగ్రెస్ వాళ్ళతోని కాన్వాయ్లలో పోయి ఇవాళ ఒక యుద్ధ వాతావరణాన్ని ప్రాంతంలో సృష్టించి ఇవాళ ఎన్నికను లోపల అధికారులను కూడా ప్రభావితం చేసి ఎన్నికల్ని వాయిదా వేయించిండు. నేను ఒకటే మాట అడుగుతున్న ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. 7 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 22 వార్డుల్లో ఎట్లా చైర్మన్ అవుతారు, ఎట్లా వైస్ చైర్మన్ అవుతారు? 22 వార్డులలో 14 వార్డులు 10 బీఆర్ఎస్ 4 సిపిఐ గెలిచింది. మేము చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి. నిన్న ఎన్నిక ఉంటే నిన్న పోలీసులు మమ్మల్ని పోనీయకుండా అడ్డుకొని అడుగడుగున ఆపి మా అభ్యర్థులను నిలువరించి నిన్న ఎన్నిక వాయిదా పడేటట్టు చేశారు. ఇవాళ కూడా మా అభ్యర్థి 21వ వార్డు స్వర్ణలత గారి మీద ఏదో కేసు అని చెప్పి అక్కడ కొంత నిలువరించి టైం కిల్ చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సమయం లోపల మా అభ్యర్థులందరినీ లోపలికి పంపించిన తర్వాత లోపల ప్రలోభ పెట్టే ప్రయత్నం, వాళ్ళకు బ్లాంక్ చెక్లు ఇచ్చే ప్రయత్నం ఎన్ని చేసినా మా 14 మంది చాలా గట్టిగా ఉండడంతో చివరికి చేసేదేం లేక వాళ్ళే మా అభ్యర్థుల దగ్గరికి వచ్చి గల్లాలు బట్టి గొడవ చేసి అధికారులను ప్రభావితం చేసి మంత్రి వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కలెక్టరు అధికారులు అందరూ కలిసి ఎన్నికను వాయిదా వేశారు. ఇది దుర్మార్గమైన చర్య. పట్టపగలే ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని మంత్రి వివేక్ హత్య చేసిండు. ఇది చాలా దారుణం. దీన్ని తీవ్రంగా ముక్తకంఠంతో మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉపేక్షించరు. ఎవరికైతే ఓట్లేసి గెలిపించారో ప్రజలు వాళ్ళ సీట్లో కూర్చోవాలి. వాళ్ళని సీట్లో కూర్చొనియకుండా ఇవాళ అనైతికమైనటువంటి చర్యలకు పోలీసును వాడి అదేవిధంగా ఇతరులను వాడి అధికారులను వాడి ఈ రకంగా చేస్తూ ఉన్నాడు. మా మీద కేసులు పెట్టించి మా మీద దాడులు చేయించి పోలీసులను వాడి భయభ్రాంతులకు గురి చేసి ఒక ఫ్యాక్షన్ వాతావరణాన్ని ఈ ప్రాంతంలో మంత్రి వివేక్ తయారు చేస్తూ ఉన్నాడు. మీరే దాడి చేసినారు, నా వెహికల్ గ్లాస్ బ్రేక్ అయితే కావాలంటే చూడండి అని వివేక్ అంటున్నారు. మీరేమంటారు దాన్ని? మేము కోవాలక్ష్మి గారు, నేను అదేవిధంగా 3 కార్లలో మా కౌన్సిలర్లు మేము పోయే ప్రయత్నం చేస్తే మమ్మల్ని పోనీయాలి. చివరికి మా కౌన్సిలర్లను పంపేయండి అంటే ఒక కౌన్సిలర్ మీద కేసు ఉంది అని చెప్పి ఒక అరగంట సేపు ఆపిరు. మేము అక్కడ రోడ్డు మీద నిరసన తెలిపినాం. తర్వాత ఆ ఒక్క కౌన్సిలర్ను కాకుండా మిగతా 13 మంది కౌన్సిలర్లను పంపించినాం. ఆ ఒక్క కౌన్సిలర్ కూడా చాలా గట్టిగా నేను స్వయంగా బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన, నేను బీఆర్ఎస్తోనే ఉన్నా, నాకు సంబంధించి ఎవరు నన్ను ఏం చేయలేరు అని క్లియర్గా చెప్పిన తర్వాత ఆమెను బైక్ మీద పంపించాల్సిన పరిస్థితి, టైం అయిపోతుందని. కానీ అదే వివేక్ గారు మంత్రి గారు 5-6 కార్లతోని వందలాది మందితోని ఆయన కాన్వాయ్ వస్తే పోలీసులు పోనిస్తున్నారు. మేము అడిగితే మా మీద లాఠీ చార్జ్ చేసిరు, దాడులు చేసిరు. కాంగ్రెస్ వాళ్ళు అటువైపు నుంచి మా వాళ్ళని కొట్టిర్రు, పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు. మా మూలరాజిరెడ్డి జడ్పీ వైస్ చైర్మన్ గారిని వారి కారు వాళ్ళ కొట్టిర్రు. ఇవాళ దాడులు చేసింది వాళ్ళు, దుర్మార్గం చేసింది వాళ్ళు, ఇవాళ మా మీద నిందలేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో డెఫినెట్గా అంతిమంగా ప్రజల నిర్ణేతలు. వీళ్ళ ఆగడాలు వీళ్ళ దుర్మార్గాలు ఎక్కువ రోజులు కొనసాగవు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఇవాళ 14 మంది గెలిచిన తర్వాత కూడా 22 వార్డుల్లో మాకు చైర్మన్ వైస్ చైర్మన్ దక్కనీయకుండా ఎన్నికను వాయిదా వేయడం అంటే దీనికన్నా దుర్మార్గమైంది ఇంకోటి లేదు. దాడుల సంస్కృతి, బెదిరింపుల సంస్కృతి ఈ మంత్రి గారు చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మంచి మీడియాతో మాట్లాడుతూ ఫోటోలు చూపెడుతున్నాడు. ఇక బాల్క సుమన్ నేరుగా తీసి విసురుతున్నది చూడండి అని ఫోటోలు చూపెడుతున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు నా కార్యకర్తల మీద పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు, మా కార్యకర్తలను చెదరగొడుతున్నారు. వివేక్ గారి కాన్వాయ్ని పంపించారు, వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని పంపించారు. నా కార్యకర్తలను చెదరగొడుతున్నప్పుడు, నా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఆత్మరక్షణ కోసం వాళ్ళని పోలీసులను నిలువరించే ప్రయత్నం చేసినాం. కాంగ్రెస్ వాళ్ళు అటు నుండి రాళ్ళేస్తుంటే, అటు నుండి మా మీద దాడి చేస్తుంటే, మా మూలరాజిరెడ్డి గారి కారు పగలగొడుతుంటే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆత్మరక్షణ ప్రయత్నాలు చేస్తాం కదా. మరి సావమంటారా? నాకు అర్థం కాదు. మమ్మల్ని చంపేస్తే ఎవరు దిక్కు? ఇవాళ పోలీసులు వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళే, 100 మంది వచ్చి ఉన్నారు. ఏంటి అసలు అంటే ఈ రోజున వాయిదా పడ్డది ఎట్లా మీ అభ్యర్థులను మీరు ఎట్లా లైన్లో పెట్టుకుంటారు? తర్వాత ఏంటి మీరేదో బ్లాంక్ చెక్ అంటున్నారు, ఇదంతా నిజమేనా?
డెఫినెట్గా వాళ్ళు లోపల బ్లాంక్ చెక్లు మా అభ్యర్థులకు మా కౌన్సిలర్లకు ఆఫర్ ఇచ్చినా ఎవరు కూడా లొంగలేరు ప్రలోభాలకు. కోరం ఉండంగా కూడా వాయిదా వేసుకొని వీళ్ళు పారిపోతే దొడ్డిదారిని వెళ్ళిపోతే 14 మంది ఇప్పటికి ధర్నా చేస్తున్నారు. కౌన్సిల్ హాల్లోనే కూర్చొని మీరు ఎన్నిక జరపండి అని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇంకా స్టిల్ కూర్చొని ఉన్నారు వాళ్ళు. సో ఆడలేక మద్దలేవోడు అనే ధోరణితో ఇవాళ వీళ్ళకు గెలిచే దమ్ము లేక, గెలిచే సత్తా లేక, ప్రజల దీవెన లేక ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును తుంగల దొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈరోజు వాయిదా మీద అధికారులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసినారా? ఏం చెప్తారు మీరు అధికారులు? అంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, రాణి కుమిదిన్ గారికి మాట్లాడారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారికి, జిల్లా కలెక్టర్కు మా సిపిఐ బీఆర్ఎస్ పార్టీ బృందం పోయి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయినారు. ఈ జిల్లా కలెక్టర్ కానీ, ఇక్కడ జిల్లా డీసీపీ కానీ, పోలీసులు వీళ్ళంతా కాకి డ్రెస్సులు, వేరే డ్రెస్సులు వేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క తయారైపోయారు. కలెక్టరు, అదేవిధంగా ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనరు, ఏసీపీలు, డీసీపీలు, సిఐలు, ఎస్ఐలు అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క మారిపోయారు. ప్రజాస్వామ్యం పట్టపగలే కూని అయిపోయింది, హత్య చేయబడ్డది. అటువంటి పరిస్థితుల్లో అధికారులను నమ్మి పెద్దగా చేసేది కూడా ఏం లేదు. డెఫినెట్గా మేము ఏం చేయాలనేది మా పార్టీ పెద్దలతో మాట్లాడుతున్నాం. కాలం తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ బాల్క సుమన్ ఊగిపోతున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. ఏం చెప్తారు దాన్ని? అంటే ఇప్పుడు కోవాలక్ష్మి గారు మా ఎమ్మెల్యే గారు, నేను మాజీ ఎమ్మెల్యేను. మా కౌన్సిలర్లను మేము తీసుకొని పోతామంటేనే మమ్మల్ని పోనీయరు. అదే వివేక్ గారిని మాత్రం 4-5 కార్ల కాన్వాయ్ ఆయనను పంపిస్తారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ మా కౌన్సిలర్లు కేవలం వాళ్ళే వెళ్తుంటే మధ్యలో వాళ్ళని కిడ్నాప్ చేయాలి, వాళ్ళని బెదిరియాలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం రెడీ ఉన్నారు. అటువంటిప్పుడు మేమేమన్నాం, పోలీసులను నేనే రిక్వెస్ట్ చేసిన, స్వయంగా కోలక్ష్మి గారు కూడా రిక్వెస్ట్ చేశారు, మేము అక్కడ దగ్గర దాకా పోయి వాళ్ళని పంపించి వస్తాం అని చెప్పి మేము అన్నాం. వాళ్ళు మమ్మల్ని పోనీయకపోతే మేము ఏం చేయాలి? అంటే పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఇవాళ మంత్రి వివేక్ ఊడిగం చేస్తున్నారు. కేతనపల్లి అంశంలో ముఖ్యమంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యిండు, సిపిఐల మీద ప్రెజర్ అని అంటున్నారు. నిజమైందంతా? అటువంటిది ఏం లేదు. సిపిఐలు చాలా గట్టిగా ఉన్నారు. చాలా అంటే చాలా. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చింది సీతారామయ్య గారు, కలవేన శంకర్ గారు, మా పార్టీ నాయకులు అందరూ కలిసి బృందంగా పోయి ఇచ్చినారు. సిపిఐ పార్టీ చాలా గట్టిగా ఉంది. ఏం చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సింది, వివేక్ అర్థం చేసుకోవాల్సింది, రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సింది. మొన్న వాళ్ళకి 64 సీట్లు వచ్చినాయి. మేము 10 మందిని గుంజుకొని మేము గవర్నమెంట్ ఫామ్ చేయలే 2023లో. ఇవాళ 22 సీట్లలో మాకు 14 వచ్చినాయి. 14 వచ్చినప్పుడు మా దాంట్లో నుండి గుంజుకోవాలనో, లేకపోతే ఎన్నిక మా దాంట్లో నుండి అటు పోకపోవడం వల్ల ఎన్నికను వాయిదేయాలనో ఈ చిల్లర ప్రయత్నాలు ఇది మంచిది కాదు. మొన్న మ్యాజిక్ ఫిగర్కి ఎంత తక్కువ ఉండే? జస్ట్ 5 సీట్లు తక్కువ ఉండే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. మేము ఆ తప్పు చేసినామా? ప్రజా తీర్పును గౌరవించినాం. ప్రజా తీర్పును గౌరవించడం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నేర్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారితో మొదలుకొని మంత్రి వివేక్ గారి దాకా. వివేక్ గారు అంటే పర్సనల్గా నేను వ్యక్తిగతంగా నాకు ఆయనకేం లేదు, రాజకీయపరమైన వైరుధ్యాలు తప్ప వ్యక్తిగతంగా ఏం లేదు. కానీ ఆయన ఎప్పుడు లేనట్టుగా ఈ కౌన్సిల్ కోసం ఇంతగా దిగజారి ఈ రకంగా ప్రవర్తించడం సిగ్గుచేటు. ఒక మంత్రి హోదాలో ఉండి ఎంతో ఎంపీ పదవి చేసి, గతంలో వాళ్ళ కుటుంబంలో నుంచి వెంకటస్వామి గారు ఎన్నో పదవులు చేసి ఈ ప్రాంతంలో ఎన్నో ఏళ్ళుగా రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక కౌన్సిల్ స్థానం కోసం ఈ స్థాయిలో దిగజారడం నిజంగా బాధాకరం. ఏం చెప్తారు ఈ జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు? ఉద్యమకారునిగా, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా మీరు అంటే ఇవాళ పోలీసులు కానీ అధికారులు కానీ పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము ఎన్నడూ ఇటువంటి చిల్లర పనులు చేయలేదు. గతంలో మేము కూడా కొన్ని ఎంపీటీసీలు, కొన్ని జడ్పీటీసీలు ఓడిపోయినా కూడా మేము వేరే రకంగా ఏం చేయలే, అనైతికమైనటువంటి చర్యలకు ఏం దిగలే. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ హుందాగా ఉండడం మంత్రి అలవాటు చేసుకోవాలి, కాంగ్రెస్ వాళ్ళు అలవాటు చేసుకోవాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్కు మీరేం చెప్తారు? ఆర్టీవీ ద్వారా ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ కాంగ్రెస్ చేతిలో బందీ అయిపోయినట్టే అనిపిస్తూ ఉంది. ఎన్నికల కమిషన్ మీద కూడా పెద్దగా వాళ్ళే చేస్తారనేటటువంటి నమ్మకం కూడా కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఇవాళ వాయిదాల పర్వం చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ కూడా ఇవాళ ఈ అధికారులను కంట్రోల్ చేస్తలేదు. ఈ అధికారులు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉడిగం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది. అది చాలా బాధాకరం. మెజారిటీ వచ్చినటువంటి సీట్లలో కూడా, మెజారిటీ వచ్చినటువంటి మున్సిపాలిటీలో కూడా ఇవాళ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ అనైతిక చర్యలకు దిగుతూ ఉంటే ఎలక్షన్ కమిషన్ స్పందించకపోవడం, ప్రేక్షక పాత్ర వహించడం అంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. ఇది పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అధికారులు కూడా తొత్తుగా మారిండు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లాగా వ్యవహరిస్తున్నారు. వెంటనే ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. వెంటనే దీన్ని ఆపకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్తో హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు మాట్లాడారు. ఇదే పరిస్థితి ఉంటే ఇంకా తీవ్రతరం చేస్తాం. వెంటనే న్యాయబద్ధంగా ఉన్న మా ఫోరంను చైర్మన్, వైస్ చైర్మన్ స్థానంకు ప్రమాణ స్వీకారం చేసే విధంగా అధికారులు చూడాలని చెప్తున్నారు. జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలని
చాలా సీరియస్గా బాల్క సుమన్ చెబుతున్నారు. నేను ఆత్మరక్షణ కోసమే నా కార్యకర్తలను కొడుతుంటే నేను డిఫెన్స్ కోసం ప్రయత్నం చేశాను తప్ప కావాలని చేసింది కాదు. వివేక్ వెంకటస్వామి ఇలాంటి స్వభావం ఉన్నోడు కాదు. మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. చిన్న కౌన్సిల్ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి ఆలోచించాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.